హలో! వెల్కమ్ టు కుకింగ్ సిరీస్ ఇన్ ఐర్లాండ్. ఈరోజైతే మనం బ్రోకలీ పచ్చడి ట్రై చేద్దాం. అది వైరల్ అయ్యింది. సో, లెట్స్ ట్రై ఇట్ ఔట్. నేనైతే ఇక్కడ ఫ్రోజన్ బ్రోకలీ యూజ్ చేస్తున్నాను. మీకు నార్మల్ బ్రోకలీ కూడా దొరుకుతుంది ఎక్కడైనా లిటిల్ ఆల్డీ, సూపర్ వాల్యూస్‌లో. ఇప్పుడు చూపించిన విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, తెల్లుల్లి అండ్ దెన్ రెడ్ చిల్లీస్ వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి. అవి మిక్స్ చేసేసుకోండి. తర్వాత అయితే మనం వాష్ చేసి పెట్టుకున్న బ్రోకలీ వేసేసుకొని కొంచెం సాల్ట్ ఏసి పెట్టేసి కొంచెం మగ్గనివ్వండి. చాలామంది ఇక్కడ వెజిటేరియన్స్‌కి ఆప్షన్స్ ఏముంటాయని అడుగుతున్నారు. సో, అందుకే ఇక్కడ దొరికే సూపర్ మార్కెట్స్‌లో వెజిటబుల్స్‌తో ట్రై చేద్దామని చెప్పి ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇక్కడ దొరికే వాటితో నేను చేసి చూపిస్తాను మీకు. ఈ గ్రీన్ చిల్లీస్ ఆప్షనల్. ఇవి కూడా టెస్కోలోనే తీసుకున్నాను నేను. ఆల్రెడీ రెడ్ చిల్లీస్ వేసాం కదా! సో, మీ స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు వేసుకోండి. సో, ఇప్పుడంతా వాటర్ ఇంకిపోయాక ఇలా ఉంది. సో, స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిపోయాక అయితే మనం మిక్సర్ గ్రైండర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. సో, ఇప్పుడైతే మిక్సీ చేసేద్దాం. సో, వాటర్ కొంచెం మీకు సరిపోనట్టు ఉంటే కొంచెం మధ్యలో వాటర్ వేసేసుకోండి. అండ్ దెన్ అయిపోయాక అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ దెన్ కొంచెం రెడ్ చిల్లీ వేసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్ పౌడర్ అండ్ నేను కొంచెం చింత చిగురు పొడేసుకున్నాను. మా మమ్మీ ఇండియా నుంచి చేసి పంపించింది. మీకు ఆ పులుపు కావాలి అంటే మీరు చింతపండు వేసుకోండి ఫస్ట్ మిక్సీ చేయకముందే. పచ్చడైతే రెడీ అయిపోయింది. నేనైతే వేడి వేడి అన్నంలో ఏసుకొని టేస్ట్ చేశాను. నాకైతే అచ్చం కొత్తిమీర టమాటా పచ్చడిలానే అనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్.